శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మతో కాసేపు ఛానల్కు స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెట్టబోతున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుందో ఈరోజు ఈ సందేశం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అర్థమవుతుంది. ఈ రోజున అమ్మవారు ఈ విధంగా చెప్పబోతున్నారు. బిడ్డ, ఏప్రిల్ 15వ తేదీన అనగా మంగళవారం నాడు నా యొక్క ఆశీస్సులతో, నా అనుగ్రహంతో నీ దివ్య కోరిక నెరవేరబోతుంది. ఈ ముఖ్యమైనటువంటి సందేశాన్ని అస్సలు ఏమరపాటుగా ఉండకుండా పూర్తిగా విని ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయంటున్నారు అమ్మవారు. చెప్పాలంటే నీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి కొత్త రోజుగా రేపటి రోజున నీకు గుర్తుండిపోతుంది. లోకం నిన్ను చూసి నవ్వవచ్చు, నీ ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోక నిందించి ఉండవచ్చు. కానీ నీ తల్లిగా, తండ్రిగా నీ ప్రతి బాధను నేను నా గుండెల్లో మోసుకుంటూ వచ్చాను. నువ్వు పడే వేదనలో సగం నేను పంచుకుంటున్నాను. కాబట్టే నువ్వు ఇంకా ఇంత ధైర్యంగా నిలబడి ఉన్నావు. నీ ఇంటిలోని ప్రతి అణువులోనూ నేనే నిండి ఉన్నాను. నీవు నిట్టూర్పు విడిచిన ప్రతిసారి నా మనసు ఎంత బాధపడుతుందో భయపడవద్దు. నీ కన్నీటిని తుడవడానికి, నీ కష్టాల కడలిని దాటించడానికి నేను ఈరోజు నీ వెంట నడవబోతున్నాను. ఈ వేదన శాశ్వతం అనుకున్నావు కదా? కానే కాదు. నా కరుణా కిరణాలు నీపై ప్రసరింపబోతున్నాయి. నువ్వు ఒంటరివి అని ఎప్పుడైతే అనుకున్నావో నీ నీడ నీ యొక్క కంటి ముందు నేను నీకు కనిపించబోతున్నాను. సమయం ఆసన్నమైంది. అవును, నువ్వు పడిన ప్రతి కష్టానికి ఒక గంభీరమైనటువంటి అర్థం అయితే లేకపోలేదు. నువ్వు ఓర్చినటువంటి ప్రతి అవమానానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలం రాబోతుంది. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చీకటి నిండిన అమావాస్య తర్వాత వెలుగులు విరజమ్మే పున్నమి రావడం ప్రకృతి సిద్ధమైనటువంటి నియమం. నీ జీవితంలో ఇన్నాళ్ళు రాజ్యమేలినటువంటి కటిక చీకట్లు, నిరాశ నిస్పృహలు తొలగిపోయేటటువంటి శుభగడియ వచ్చింది. రేపటి రోజున నీకు అంతా శూన్యంగా, దిక్కుతోచనటువంటి అగాధంలో ఉన్నట్లుగా కొంచెం అనిపించవచ్చు. కానీ రేపు వచ్చే సూర్యోదయం నీ జీవితంలో సరికొత్త ఆశలను, ఊహించని అద్భుతాలను మోసుకొస్తుంది. నీ విధిని మార్చే శక్తి కేవలం నా సంకల్పానికి మాత్రమే ఉంది. నీవు పడుతున్న ఈ బాధను ఇకపై నీ జ్ఞాపకాల్లో కూడా మిగల్చను. అంతటి ప్రశాంతతను నీకు ప్రసాదిస్తాను. నా బిడ్డవు నీవు. నీకు కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే. కర్మబంధాలనేవి మానవ జన్మకు సంకెళ్ళ వంటివి. కానీ నా శరణు కోరిన క్షణమే ఆ సంకెళ్ళు ఒక్కొక్కటిగా తెగిపోవడం పూర్తిగా మొదలవుతాయి. నీవు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల లెక్కలు, అనుభవించవలసినటువంటి ప్రారబ్ధ కర్మల తీవ్రత నాకు పూర్తిగా తెలుసు. ఆ కర్మల వాసనలే నిన్ను నీడలా వెంటాడుతూ ఈ వేదనను నిన్ను కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి నీవు గుర్తుపెట్టుకో, నా దగ్గరకు వస్తే, నా పాదాలను ఆశ్రయిస్తే తరువాత నీ కర్మలన్నీ కూడా బూడిద చేస్తాను. నీ కష్టాల తీవ్రతను నేను నా కరుణా వీక్షణంతో పూర్తిగా తగ్గించేస్తాను. నువ్వు అనుభవిస్తున్నటువంటి కొద్దిపాటి బాధ కేవలం నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, మాలిన్యాన్ని కడిగివేసి నిన్ను పరిపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చడానికే. త్వరలోనే నీవు నూతన ఉత్తేజంతో, పవిత్రమైన మనసుతో మహావృక్షంలా వికసిస్తావు. నీ కర్మఫలం కరిగిపోయింది. ఇక నీకు శుభకాలం మొదలైంది. ఇకపై నీ దారి పూలబాటగా మార్చబోతున్నాను. లోకం నిన్ను వేలెత్తి చూపించిందని బాధపడుతున్నావా? నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడారని నువ్వు ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది. నీ దగ్గర సంపద ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి పడగానే నీ నీడ కూడా నిన్ను విడిచిపెడుతుంది కదమ్మా. మరి అలాంటిది ఈ మనుషులు ఎంత చెప్పు? నీకెప్పుడూ కూడా తోడుగా, నీవు అపజయాల్లో ఉన్నప్పుడు, నీవు రోగగ్రస్తుడివై ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ నేను నిన్ను మాత్రం నా గుండెలకు అలా హత్తుకునే ఉంటాను. నువ్వు పడినటువంటి ప్రతి నిందకు, నీవు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి కాలం గట్టి సమాధానం ఇవ్వబోతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే రేపు నీ ఎదుగుదలను చూసి కళ్ళు తేలేస్తారు. నీ ఆత్మగౌరవాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత నాది. నువ్వు కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకు.
నీ శత్రువుల నుండి, నీపై జరిగే కుతంత్రాల నుండి నిన్ను రక్షించే బాధ్యత నాదే. నా బిడ్డను కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఇస్తానా? నీ మనసు ఒక ప్రచండమైనటువంటి యుద్ధరంగంలా మారిపోయింది. లోపల కొన్ని వేల ఆలోచనలు నిన్ను నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయని నాకు తెలుసు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను కాపాడవా? నేను ఏం తప్పు చేశాను అని నీవు అనుక్షణం ప్రశ్నిస్తూ నీలో నీవే ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసు. నీ మెదడులో ఆలోచనల తుఫాను ఎంతగా రేగిపోయిందో. కానీ బిడ్డ, సముద్రపు అలలు ఎంత ఎగిసిపడినా చివరికి తీరానికి చేరుకోవాల్సిందే. నీ మనసులో అలజడి కూడా అలాగే మాయం చేస్తాను. నీ ఆలోచనలన్నీ, నీ ఆవేదనలన్నీ నా పాదాల దగ్గర విడిచిపెట్టు. నీ చింతలను మోయడానికి లోకబాంధవురాలైనటువంటి నేనున్నాను కదా. ఆ భారాన్ని నేను మోస్తాను. నీ గుండెల్లో నిండిన అశాంతిని పూర్తిగా తొలగించి ప్రశాంతమైనటువంటి నిద్రను ఈ రాత్రికి ప్రసాదిస్తాను. నిశ్చితంగా ఉండు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉందిగా. నీ మనసును నా యొక్క ప్రార్థనలో నిమగ్నం చేయి. అక్కడ నీకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు శారీరక బాధలతో సతమతమవుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతానో చెప్పు. నీ కోరిక నెరవేరడం లేదని, నీకు తగినటువంటి ఆరోగ్యం ఇవ్వడం లేదని, తగినటువంటి ఉద్యోగం ఇవ్వడం లేదని, తగినటువంటి ప్రేమ బంధాన్ని చూపించడం లేదని నాపై చాలా కోపంతో ఉన్నావుగా. నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన, నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తెగిపోతాయి. రేపు నీ కోరిక అక్షరాలా నెరవేరుస్తాను. నీ బాధలకు మూలం నీ ఆలోచనలే. చూడు, నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే నా ముందు పూర్తిగా తొలగిపోయాయని ఒక్క మాట చెప్పు. నీ గ్రహ దోషాలను, దారిద్ర బాధలను నయం చేసే దివ్య ఔషధం నా దగ్గర ఉంది. నీ దేహంలో ప్రతి అణువుల్లోనూ, ప్రతి రక్తనాళంలోనూ నా శక్తే ప్రవహిస్తుంది. నీవు పడుతున్నటువంటి అనారోగ్యపు బాధల నుండి నిన్ను విముక్తురాలను చేస్తాను. ఆ గడియ వచ్చేసింది. నీవు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన కాంతితో నీ కర్తవ్యాలను నువ్వు నిర్వహిస్తావు. నా నామమే నీకు రక్షణా కవచం. నా విభూది, నా యొక్క కుంకుమ నీకు ప్రాణదానం. నీవు మరలా చిరునవ్వుతో తిరుగుతావు. ఇది నా అభయం. నాపై భారం వేసినటువంటి బిడ్డలను నేను ఎప్పుడూ మధ్యలో విడిచిపెట్టను. నేను అన్ని రకాలుగా చెబుతున్నాను. నేను నీకు ఇస్తున్నటువంటి సత్య ప్రమాణం. నువ్వు అగాధమైనటువంటి లోయలో పడుతున్నప్పుడు, నీకు తోడు ఎవరూ లేనప్పుడు, నువ్వు చీకట్లో చిక్కుకున్నట్లుగా నీకు అనిపించినప్పుడు నా అదృశ్య హస్తాలు నిన్ను పట్టుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఆ నమ్మకమే నీకు అతిపెద్ద ఆయుధం. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే శక్తి నాకే ఉంది. నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ త్వరలోనే ఒక్కొక్కటిగా తెరుచుకునేలా చేస్తాను. నీకు కావలసినటువంటి సరైన మార్గాన్ని నేనే స్వయంగా నీకు వేలుపట్టి నడిపించి మరీ చూపిస్తాను. నీవు చేయవలసిందల్లా నాపై అపారమైనటువంటి విశ్వాసాన్ని ఉంచడమే. నా మాట మీద నీకు గురి ఉందా? ఉంటే నీ జీవితం పూలబాటుగా మారుస్తాను. ఇది ముమ్మాటికి సత్యం. నువ్వు పడే వేదనలో నేను నీకు తోడున్నాను. నీ గెలుపులో నేనే నీకంటే ముందున్నాను. అంతేకాదు, నా దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా అంతే. నీ హృదయాన్ని నా మందిరంలా మార్చుకో. అక్కడ నన్ను ప్రతిష్ఠించుకో. నువ్వు ఎప్పుడూ కూడా నా మందిరానికి కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా నేను నీలోనే ఉండి నీ కష్టాన్ని నేను పరిష్కరిస్తాను. నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, దారిద్ర్యమే కావచ్చు, అన్నీ నా కరుణా వీక్షణాలతో పటాపంచలు చేస్తాను. నీ ఇల్లు సిరి సంపదలతో, మంగళకరమైనటువంటి సుఖశాంతులతో విరాజిల్లేలా చేస్తాను. ఇది నా వాక్కు. నీ పట్ల నాకున్నటువంటి వాత్సల్యం, ఎనలేనటువంటి ప్రేమ, నువ్వు పడుతున్న ప్రతి శ్రమను నేను గమనించాను కాబట్టి చెబుతున్నాను. అన్నిటికీ స్వస్తి చెప్పే సమయం వచ్చింది. ధైర్యంగా ఉండు. నువ్వు కష్టాలు అనుభవించిన రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. నువ్వు రాజులా, రాణిలా బ్రతికే రోజులు దగ్గర పడ్డాయి. చూడు, భవిష్యత్తు గురించి భయపడవద్దు. రేపు ఏమవుతుందో అనే ఆందోళన నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాబట్టి ఒకటైతే గుర్తుంచుకో, నీ రేపటి బాధ్యత నాది. నీవు నా బిడ్డవు. నీ క్షేమమే నా ప్రథమ కర్తవ్యం. నీ జీవితంలో రాబోయే మలుపులన్నీ నీ మేలు కోసమే ఉంటాయి. అది నీకిప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో నీవే తప్పక ఒప్పుకుంటావు. ఏది జరిగినా అది నా సంకల్పం అని భావించు. అప్పుడు నీకు భయం అనేదే ఉండదు. నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తిని, బుద్ధిని, అవకాశాలను నేను నీకు ప్రసాదిస్తాను. నిశ్చితంగా నిద్రపో.
ఇక నీ వెన్నంటే ఉండి నేను నిన్ను కాపాడుకుంటాను. నా నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకో. నీకు విశ్రాంతి అవసరం. అద్భుతమైనటువంటి శాంతి నీకు అవసరం. డబ్బు, హోదా, అధికారం ఇవి కేవలం భౌతికమైనటువంటి మాయలు. వీటి కోసం నువ్వు పాకులాడి నీ మనశ్శాంతిని ఇప్పటికే పోగొట్టుకున్నావు. మనుషులందరూ అంతే, వీటి కోసమే జీవితాంతం పరిగెడతారు. కానీ శాశ్వతమైనది ఆత్మశాంతి, దైవానుగ్రహం. నీ ఆర్థిక ఇబ్బందులు నాకు తెలియనివా? నీ కష్టార్జితం ఏమిటో నాకు తెలియదా? ఎన్నటికీ వృధాగా పోనివ్వను కదా. మరి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నీకు రావాల్సిన సంపద, దక్కవలసిన గౌరవం తప్పకుండా నిన్ను చేరేలా చేస్తాను. కానీ కొంచెం సమయం కావాలి. ఉన్నంతలోనే ఆకలితో ఉన్న జీవులకు అన్నం పెట్టు, దాహంతో ఉన్న జీవులకు నీరివ్వు. నువ్వు చేసే చిన్న సహాయాలు నన్ను చేరుకుంటాయి. నీకు మరింత పుణ్యఫలం నేనిస్తాను. నీ ఆపదల నుండి గట్టెక్కించేలా నేను చేస్తాను. నీ దానగుణమే నీకు శ్రీరామ రక్ష. ఇవే నీ వెంట వస్తాయి. సంపద అనేది నీడలాంటిది. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నాపై నీకున్న భక్తే శాశ్వతంగా ఉంటుంది. నిన్ను పరీక్షించిన ప్రతిసారి నా మనసు బాధపడుతుంది. కానీ నిన్ను ఒక మహావృక్షంగా తీర్చిదిద్దడానికే నేను ఎన్నో రకాల పరీక్షలు పెడతాను. అగ్నిలో కాలినప్పుడే కదా బంగారం స్వచ్ఛమైన ఆభరణంగా మారుతుంది. కాబట్టి పుటం పెట్టినప్పుడే వజ్రం మెరుస్తుంది. నీవు కూడా పరీక్షలన్నీ కూడా తట్టుకొని నిలబడ్డావు. నీ కోరికలు నెరవేరడం లేదని నాపై అలిగావు. నీ సహనం నాకెంతో ముచ్చట వేసింది. ఇక నేను పరీక్షించను. ప్రతిఫలం పొందే రోజు రేపే. నువ్వు ఊహించినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరిగేలా చేస్తాను. నువ్వు పడిన శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు ఇస్తాను. నేనే నీకు స్వయంగా అందిస్తాను. నీ ముఖంలో చిరునవ్వు చూడడమే నా ప్రథమ ధ్యేయం. అదే నాకు అసలైన ఆనందం. నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు తృప్తి. నీ కష్టాలకు ముగింపు పలికి నీకు సుఖ సంతోషాల సామ్రాజ్యాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను. నీ గెలుపుకు సాక్ష్యం నేనే. నువ్వు రాత్రిపూట ఒంటరిగా నాతో మాట్లాడుతుంటావు కదా, మరి ఆ మూగ ఆవేదనలు, ఆ ఆక్రందనలు అన్నీ నేను వింటూనే ఉంటాను. ఇక నా జీవితం ఎందుకిలా ఉంది, నేను ఏం పాపం చేశాను అని నువ్వు నన్ను అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండే ఉంటుంది. నీ కష్టాల వెనుక గొప్ప ఆత్మీయ ప్రయోజనం కూడా దాగుంది. ఆ ఉద్దేశమే నీకు త్వరలోనే అర్థమైపోతుంది. నువ్వు పడుతున్నటువంటి వేదన నీలో ఉన్న బలహీనతలను తొలగించి నిన్ను మరింత దృఢంగా మార్చింది. ఇకపై నువ్వు దేనికి చలించవు. ఏ కష్టాన్నైనా ఎదిరించేటటువంటి ధైర్యం, స్థైర్యం నీకు వస్తాయి. నీ మనసు ప్రశాంతమైనటువంటి సరోవరంలా మారిపోతుంది. సదా నా నామమే నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఒంటరివి కావు, కానే కావు. నీ గుండె చప్పుల్లో నా నామం వినపడుతుంది. గమనించు ఒక్కసారి. దైవబలం ముందు ఏ శక్తి నిలబడలేదు. నీపై ఎవరైనా కుట్రలు చేసినా, నిన్ను వెన్నుపోటు పొడిచినా భయపడనవసరం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవారు, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చేసే ప్రయత్నాలన్నీ నా ముందు గడ్డిపోచతో సమానం. వారు తవ్వినటువంటి గోతిలో వారే పడతారు. నిన్ను నేను ఒక వజ్ర కవచంలా కాపాడుకుంటూ వచ్చాను. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంతకాలం నీకు ఏ అపాయమూ జరగకుండా చూసుకుంటాను. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం నేను ఇప్పటికే సిద్ధంగా చేసుంచాను. ఆ పరిష్కారాలన్నీ నీకు త్వరలోనే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. నువ్వు పడుతున్నటువంటి బాధల నుండి విముక్తి పొందే రోజు ఇదే. నువ్వు విజేతగా నిలిచే సమయం ఇదే. నా శక్తి నీ వెనుక ఉంది. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు. లోకం నిన్ను వేధించినా నేను నిన్ను దీవిస్తూనే ఉంటాను. నా పట్ల నువ్వు చూపేటటువంటి అనన్యమైనటువంటి భక్తి, ప్రేమ నాకెంతో సంతోషాన్ని కలిగిస్తాయి. నీ మనసు స్వచ్ఛమైనటువంటి వెన్నలాంటిది. చూడు బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా నామాన్ని స్మరిస్తూ నా లీలలను మననం చేసుకుంటూ ఉంటావు కదా. ఆ భక్తి శ్రద్ధలే నిన్ను నా హృదయానికి దగ్గర చేశాయి. నువ్వు పడుతున్నటువంటి ఈ బాధ కేవలం ఒక నీడలాంటిది. అది కాసేపు ఉండి వెలుగు రాగానే పూర్తిగా మాయమైపోతుంది. నేను నీ జీవితంలోకి ప్రవేశించాను. ఇక నీకు కష్టాలనేవే ఉండవు. నీ జీవితాన్ని ఆనందమయం చేయడం నా బాధ్యత. నిరంతరము కూడా నా నామాన్ని స్మరిస్తూ నువ్వు తలపెట్టినటువంటి ప్రతి కార్యము కూడా దిగ్విజయంగా పూర్తయ్యేలా దీవిస్తాను. నువ్వు ఏకాకివి కావు. నేను నీతోనే ఉన్నాను. నీ హృదయమే నా గుడి. నీ నిబద్ధతే నాకు గర్వకారణం. సంసారం అనే సాగరంలో అలలు రావడం సహజం.
కానీ వాటికి భయపడి జీవితం అనే పడవను అస్సలు విడిచిపెట్టకూడదు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు నిన్ను వేధిస్తున్నాయని నాకు తెలుసు. నీ ఇల్లు ఒక నరకంలాగా నీకు అనిపిస్తుందని నువ్వు ఆవేదన చెందుతున్నావు. కానీ అందరి హృదయాల్లో ఉన్న గందరగోళాన్ని, మనసులను మార్చి త్వరలోనే నీ ఇంటిని శాంతి నిలయంగా మార్చేలా చేస్తాను. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే రోజులు వస్తాయి. నా దీవెనలు నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. నీవు ప్రేమను అందరికీ పంచు, అప్పుడు నీకు లోకమంతా ప్రేమగా కనిపిస్తుంది. ఇక విద్వేషాలను విడిచిపెట్టు, నా ఆశీస్సులను తీసుకో. శరణాగతి అంటే అర్థం ఏమిటో నీకు తెలుసుగా? తెలియదా? నేను చేస్తున్నాను అనే అహాన్ని నా పాదాల దగ్గర విడిచిపెట్టు. అదే శరణాగతి. ఎప్పుడైతే నీవు సర్వస్వము నా పాదాల దగ్గర పెడతావో అప్పుడే నీ బాధ్యతలను నేను స్వీకరించగలను. నీకు ఏది మంచో ఏది చెడో నీకంటే కూడా నాకే బాగా తెలుసు. నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదని అస్సలు బాధపడవద్దు. నీకు ఏది అవసరమో అదే నేను నీకు అంతకంటే కూడా గొప్పగా ఇచ్చేలా ఆలోచిస్తాను. నీ బాధల నుండి విముక్తి లభించే మార్గం నాపై సంపూర్ణమైనటువంటి శరణాగతి చెందడమే. నాపై నమ్మకం ఉంచు, నువ్వు ఎప్పటికీ కూడా సుఖంగా ఉండే తీరుతావు. నీ భవిష్యత్తును నేను బంగారమయం చేస్తాను. ఇది నేను నీకు చేస్తున్న ప్రమాణం అని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు అమ్మవారు తీసుకొచ్చారు. మరి ఈ సందేశం మీకు నచ్చిందా? నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.